ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలనుకుంటున్నాం. వాక్యాలు కూడా మీతో చదివించాను. ఆదికాండం 3:8 వచ్చిన మానవుల పట్ల దేవునికి మంచి ఉద్దేశం, దేవునికి సంకల్పం. నిన్ను నన్ను సృష్టించడంలో దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే మనతో దేవుడు రిలేషన్షిప్ కలిగి ఉండాలనుకుంటున్నాడు. అంటే ఒక బంధం, తన బిడ్డలుగా ఒక బంధాన్ని దేవుడు మనతో కలిగి ఉండాలి. దేవుడు మానవుని పట్ల ప్రేమ మరియు దగ్గరగా సంబంధాన్ని మన నుండి కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆదికాండం 3:8-9 ఇలా రాయబడింది. మన ముందే చదివి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా నీవు ఎక్కడా ఉన్నావు? రోజు పరిగెత్తుకొచ్చేవాడుగా, చంకరెక్కేవాడుగా, పరిగెత్తుకొచ్చి కౌగిలించుకునేవాడుగా, ఎందుకు ఎక్కడున్నావు అని దేవుడు ఆదాముని ప్రశ్నించాడు. రోజు దేవుడు పరలోకంలో ఉండేవాడు అయినప్పటికీ తాను సృజించుకున్న మానవులతో ఎంతో బంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండటానికి మానవుల్ని చేసుకున్నాడు. అంతకుముందు దేవుని దూతలు ఉండేవాళ్ళు. వాళ్ళు దేవుని దృష్టికి పాపం చేస్తే అనేక మంది దేవదూతలను పడద్రోసేశాడు దేవుడు. ఆయన సహవాసంగా ఉండటానికి, తనతో సహవాసం ఉండటానికి నేల మట్టిలోంచి మానవుడిని తయారు చేసి తన జీవాత్మనుది మానవుడిని ఆయన తయారు చేసుకున్నాడు. ఎందుకు తయారు చేసుకున్నాడు? ఆయన వారితో ఒక బంధాన్ని కలిగి ఉండాలని, వారి పట్ల ప్రేమగా ఉండాలని, దగ్గరగా ఉండాలని, వారితో కలిసి ఆనందించాలని దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మానవుడిని చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు చల్లపూట వేళ, అంటే సుమారు 3-4 పరలోకం నుంచి దిగి రావటం, వాళ్ళతో చాలాసేపు గడపటం, ఏమండి, లేకపోతే ఉదయాన్నే రావటం, బాగా ఎండెక్కిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవటం. చల్లపూట వేళను మాత్రం, చల్లపూట వేళని సాధారణంగా ఎప్పుడంటామంటే సాయంత్రం కదమ్మా. కాబట్టి ప్రతిరోజు దేవుడు తన బిడ్డల కొరకు దిగి వచ్చేవాడు. అదే సంబంధాన్ని దేవుడు నీతో నాతో కలిగి ఉండాలని అనుకుంటున్నాడు. మనం రెడీగా ఉన్నామా దేవుడితో ఆ సంబంధం నెరపటానికి? ప్రభువా నీవంటే నాకు ఇష్టం, నీ వాక్యం అంటే నాకు ఇష్టం, నీతో గడపటం అంటే ఇష్టం, నీ మాటలు ఇతరులతో షేర్ చేసుకోవటం ఇష్టం, నీ సేవ చేయటం నాకు ఇష్టం, నువ్వంటే, నీ ప్రజెన్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టుగా మనం ఆయనతో చెప్పాలి. ఈరోజు ప్రార్థన రాకపోతే అయ్యగారు గర్జిస్తాడనో, ఎందుకు రాలేదే అంటాడేమని. ఆ ఉద్దేశంతో కాదు, దేవుడి మీద అనురాగంతో, దేవుడి మీద ప్రేమతో, ఆయన సన్నిధి కలిగి ఉండాలన్న ఆశతో మనం దేవుడి సన్నిధికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రతిరోజు వాళ్ళ కొరకు వచ్చేవాడు. ఒక రోజున ఆయన తోటలోనికి రాగా రోజు ఎదురొచ్చినట్టు దేవుడి దగ్గరికి ఆయన ఆదాము హవ్వలు రాల. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఆయన తెలియని వాడేం కాదు, సర్వజ్ఞాని. మనకిది వివరించడానికి మనం తర్వాత కాలం ఈ లేఖనాలు చదువుకుంటే అనుకూలంగా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. దేవుని ఎదుటికి రాకుండా నిన్ను ఆపు చేసిన పాపం ఏమిటి? ఎందుకు దేవుని ఎదుటకు అనేక మంది రాలేరు? ఎందుకు నిజమైన దేవుడి సన్నిధికి అనేక మంది రాలేకపోవడానికి గల కారణాలు ఏంటి?
లోకంలో చాలామంది ఉన్నారుగా, వాళ్ళు కూడా దేవుడు చేసిన ప్రజలేగా. ఎందుకు దేవుణ్ణి సమీపించలేకపోతున్నారు? కొంతమందికి దేవుని కంటే ఈ లోక ధనం సంపదల మీద ఎక్కువ ప్రేమ. అందుకని వాళ్ళు దేవుడి సన్నిధికి రాలేదు. దేవుని కంటే మరొక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తారండి. అందుకని దేవుని దగ్గరికి వాళ్ళకి దేవుడు ఇష్టపడని కొన్ని పాపాలు వాళ్ళ జీవితంలో చేస్తారు. అందుకని ముఖం చూపించలేక దేవుడి సన్నిధికి రాలేదు. దేవుడు ఇష్టపడని కార్యాలు ఏయో మానవుడు చేస్తున్నప్పుడు అతడు రాదు. మానవుడు తప్పు చేసినప్పుడు దాక్కుకుంటాడు. అంత ఎందుకు, మాకు ఒక కుక్క ఉండేది, పెద్ద పోషణ, 10 బస్తాలు బట్టి పోషణ ఉండేది. కమ్మరి దగ్గర కొన్నాం 150 రూపాయలకి ఆ రోజు. ఆ పోషణలకి వెళ్ళి కోళ్ళు గుడ్లు పెట్టి బయటకు వచ్చేసి ఎప్పుడు చాలా కోళ్ళు పెంచుదాం. మాకు నల్ల కుక్క ఉండేది. అది అప్పుడప్పుడు ఏం చేసిందంటే ఆ పోషణలు కొన్ని గుడ్లు తినేసి దొంగతనం చేసి ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది. ఇవాళ మనం తప్పు చేసాం, అమ్మగారు చితకొట్టి అద్దెక్కడికి వస్తే 3-4 రోజుల దాకా 6 రోజుల దాకా ఇంటికి వచ్చేది. రాని పని చెప్తారా అనేదానికి అమ్మగారు అసలు వచ్చేది కాదు. తర్వాత నిదానికి ఎప్పుడో వచ్చేది. కారణం ఏంటంటే తప్పు చేశాననేది కుక్క కూడా తెలిసిపోయింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులు దేవుని ఎదుటికి రాలేకపోవటం గల కారణం ఏంటంటే మనం చేసిన పాపాలే మనల్ని దేవుడి దగ్గరికి ఎదురు పడలేకుండా చేస్తాం. కాబట్టి దేవుడైతే మనతో సహవాసం నేర్పాలని, బాంధవ్యాన్ని కలిగి ఉండాలని, ప్రేమను వ్యక్తపరచాలని, మరింత లోతైన సహవాసం మనతో కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశమైంది. చూడండి, ఇంకొక చక్కటి వచనం చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 20వ వచనంలో చక్కని మాట ఉంది. అక్కడ ఏమంటాయంటే, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలు. ఇక్కడ దేవుని కోరిక ఎలా వ్యక్తపరుస్తున్నాడు చూడండి. దేవుడు ఎలా అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాను. మీలో ఏ ఇంటి యజమానుడైనా, లేదా ఎవరైనా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా నా స్వరం విని తలుపు తీస్తే, నువ్వు తలుపులు బిడాయించుకున్నట్టుకున్నావు, నేను రాకుండా ఉండే పరిస్థితులు కల్పించుకున్నావు. నేనైతే వద్దామనుంది నీ దగ్గరికి, నేనైతే నీతో కలిసి భోజనం చేద్దామనుంది, నీతో కలిసి సంభాషించాలనుంది, నీతో తీవ్రంగా మాట్లాడాలని కోరిక గలవాడు, ప్రగాఢమైన కోరిక కలిగి ఉన్నాను. అయితే తలుపులు బిడాయించి కూర్చున్న వాళ్ళగా కొంతమంది దేవుడి సన్నిధి అక్కర్లేనట్టుగా, ఆయన అవసరం లేనట్టుగా కొంతమంది. ఈ ఉదయకాలంలో ప్రభు అంటున్నాడు, నువ్వు తలుపు తీస్తే, ఇష్టపడితే నేను నీ దగ్గరికి వస్తాను. ఎవడైనను, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనం చేయాలనుకుంటున్నాడు, కలిసి ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ప్రతిరోజు దేవుడిని మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. ప్రతిరోజు దేవునితో కలిసి ఉండే అనుభవాన్ని పొందుదాం. దేవుడు లేకుండా నువ్వు అపజయం పొందుతావు. దేవుడిని ఆశించకుండా, దేవుడు అక్కర్లేదనుకున్నట్టుగా నిర్లక్ష్య వైఖరి దేవుని పట్లుంటే గొప్ప గొప్ప అపజయాలు, వినాశనాలను ఎదుర్కోవాల్సి. దేవుడితో ఉంటేనే నీకు క్షేమం. నీ బిడ్డలు దేవుడితో ఉంటే క్షేమం. నీ బిడ్డలు దైవవాక్యం చదివితే క్షేమం. నీ బిడ్డలు మోకరించి ప్రార్థన చేస్తే క్షేమం. నీవు కూడా అదే ప్రాక్టీస్ దేవుడితో కలిగి ఉంటే నీకు క్షేమం. నువ్వు దేవునితో ఉంటే కొన్ని కీడులు నీ మీదకి రావు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు, నా ప్రాణమునకైనా సరే.
తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నీవు నాకు తోడయ్యందు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము నూనెతో నా తల ఇంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసం. ఎవరైనా దేవుని కాదంటే అక్కడ శాపం, మరణం తిష్ట వేసుకుంటు. దేవుడు అక్కర్లేదు అనుకున్నట్టుగా బ్రతికితే, నీ శరీరాశల ప్రకారం బ్రతికితే, నీ దృష్టి ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తిస్తే, నా ఇష్టం నా జీవితం అనుకున్నట్టుగా నువ్వు బ్రతికితే, దేవుని పరిశుద్ధతను ఇష్టపడకుండా దూరంగా బ్రతికితే నీ జీవితం శాపగ్రస్తం. నీ జీవితం ముగింపు చాలా భయంకరం. ఈ ఉదయకాలంలో దేవుడు నీ నుండి ఆశించేది నీ డబ్బు, నీ వెండి, నీ బంగారాలు ఆశించట. నీవే కావాలి. నీతో మాట్లాడాలి. నిన్ను నిర్మించుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు, నీతో ముచ్చటించాలనుకుంటున్నాడు, నీతో సంభాషించాలనుకుంటాడు, తన చిత్తమంతా తెలియజేయాలనుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క ప్రాథమిక ఉద్దేశం అయితే. రెండవ విషయం ఏంటో చూద్దాం. అదేంటంటే యోహాను సువార్త 3:16 చూద్దాం. దేవుని యొక్క ఉద్దేశం మానవులను పాపము నుండి, దాని సమస్యల నుండి విమోచించాలనుకోవడం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటమ్మా? మానవులను పాపము నుండి, ఆ పాపం ద్వారా వచ్చే సమస్యలన్నిటి నుండి నిన్ను విమోచించాలనుకున్నదే దేవుని యొక్క మరొక ఉద్దేశం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారండి, దేవుడు లోకమును అంటే ప్రపంచ జనాభాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తుంటే మాకు ఈ అక్కర్లా, మళ్ళీ ఒక మతం అనేది పులివేని, ఈ మతం మాకు అక్కర్లా, ఈ దేవుడు మాకు అక్కర్లా, ఆయన గొడవే మాకొద్దు ఆయన తృణీకరిస్తున్నాడు. ఇవాళ ప్రపంచంలో ఎన్నో మరణాలు చూస్తున్నాం, ఎన్నో దారుణాలు చూస్తున్నాం, ఎన్నో యుద్ధాలు చూస్తున్నాం, ఎన్నో యుద్ధ వార్తలు. ఇంకా వెన్నులో వణుకు పుట్టించే మరో విషయం ఏంటంటే అణ్వాయుధాలు బయటికి తీసి వాడదాం అనుకుంటుంది రష్యా అనే మాట. ఒకవేళ వాడు విసిగిపోయి ఒక అణ్వాయుధం ఎవరి మీద, అమెరికా మీద, యూరోప్ కంట్రీ మీద, దేని మీద, పక్కన ఉన్న దేశం మీద వేసారు. వాళ్ళు ఏమో చూస్తూ కూర్చుంటారా? వాళ్ళు ఒక 48 దేశాలు 38 దేశాలు ఉన్నారు, యునైటెడ్ కింగ్డమ్. వాళ్ళు తలొకటి వీడి మీద వేస్తారు. ఏం కలుగుద్ది? వినాశనం, ప్రపంచ వినాశనం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు నశించడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు క్షేమంగా ఉండాలనేది ఆయన ప్రణాళిక. ఆయన ఏం చేశాడు నీ కొరకు? తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసును నీ కొరకు ఈ లోకానికి పంపించాడు. నీ పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి, నిన్ను విమోచించడానికి దేవుడు తన కుమారుణ్ణి నరుడిగా పుట్టించి కన్యమరి గర్భంలో నీ పాపాలకు ఆయన తన కుమారుని బలిగా చేసి నిన్ను విడిపించుకోవటానికి ఆయన తన కుమారుడు ఇచ్చేసి. దేవుడు చూసుకోండి, అంతకంటే గొప్ప ప్రేమ ఏముంటుంది? అంతకంటే గొప్ప బహుమానం ఏముంటుంది? నీ కొరకు అంటే నిన్ను నన్ను ప్రేమించి దేవుడు తన సొంత కుమారుని నీ కొరకు, నీవు నా కొరకు, పాపాల కొరకు బలి చేయటానికి అర్పించేశాడంటే అంతకంటే గొప్ప బహుమానం ఈ లోకంలో ఏది ఉండదు. అంతకంటే చెప్పుకోవటానికి గొప్పది. ఆయన తన కుమారుని నీ కొరకు ఇవ్వటానికి వెనక తీయలేదంటే ఈ లోకంలో మిగతాయన్నీ నువ్వు అడిగేయన్నీ చాలా చిన్న విషయాలే. నువ్వు ప్రార్థన చేసిన అది కావాలి ఇది కావాలన్నా చూసారా, అవన్నీ కూడా చాలా చిన్న విషయాలు, స్వల్ప విషయం.
ఆయన కుమారుణ్ణే నీ కొరకు బలిగి ఇవ్వడానికి వెనక తీయన దేవుడు మిగతా వాటిని నీకు ఎందుకు అనుగ్రహించడు? ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలో చెప్పనా? చల్లపోటేయాలను ఆదాము దేవుణ్ణి కలుసుకున్నట్టుగా నీవు కూడా దేవుణ్ణి ఒక చోట కలుసుకోవాలి. ఒక ప్లేస్ ఉండాలి, ఒక ఆశ ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళుతున్నానని నువ్వు గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని ప్రార్థన చేయమన్నాడు దేవుడు కదా. ఏంటి, ఈ గదిలో నువ్వు ఒంటరిగా ఉంటావు, నేను నా ప్రభువు తప్ప రెండో వాళ్ళు ఎవరు లేరు, నేను ఇప్పుడు చెప్పే దేవుడికే చెప్తానని విశ్వాసంతో మాట్లాడు. నీ ప్రతి మాట దేవుడు వింటాడు, నీకు జవాబు వస్తుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి నిన్ను విమోచించే దేవుడైన, నీది ఎలాంటి సమస్య అయినా ఆయనకి పెద్దది కాదు, నీకు పెద్దదిగా అనిపించవచ్చు. నీ సమస్య నిన్ను విడిపిస్తాడు. నీ పాపము శాపము నుండి విడిపిస్తాడు. నీ పాపము నుండి, ఆ పాపాల వల్ల కలిగే ప్రతి సమస్య నుండి కూడా దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును, యేసుక్రీస్తునందు అనగా దైవ కుమారుని యేసునందు విశ్వాసముంచు ప్రతివాడును. నేను విశ్వాసం ఉంచమన్నాడు, ఎవరు డబ్బులు తెచ్చిమ్మన్నాడు? విశ్వాసం. యేసు దైవ కుమారుడని, దేవుడని, నీ కొరకు ప్రాణం పెట్టాడని నమ్మాలి. నమ్మి ఆయన నామంలో బాప్తిసం పొందాలి. యేసుని నీ జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. అది చేస్తే ఏం కలుగుతుందమ్మా? నశింపక నిత్య జీవం అనే మోక్షానికి అర్హుడు అవుతుంది. దేవుడు స్తోత్రం. ఇప్పుడు కంటికి కనపడలేదు కాబట్టి నిత్య జీవం ఉందో లేదో తెలియదు, నిత్య నరకం ఉందో లేదో తెలియదు. కానీ మానవుడు చనిపోయిన తర్వాత ఈ రెండు లోకాలు ప్రత్యక్షం. దేవుడు స్తోత్రం. ప్రభువు చెప్పారు, నిత్య నరకం ఉంది, నిత్య జీవం మోక్షం అనేది కూడా. హల్లెలూయా. కాబట్టి నీవు మరణించక ముందే ఒకదానికి నువ్వు సిద్ధపడిపోయాడు. నిత్య జీవం నాకు కావాలి, పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించి మారు మనసు పొంది నీ పాపక్రియలు చేయనని ప్రభునామమున బాప్తిసం తీసేసుకో. నా పిల్లలు పెళ్ళయ్యాక విగ్రహారాధన పెళ్లిళ్ళు చేసేప్పుడు చూద్దాం ఆయన గురించి అనుకుంటే ఈ లోపల పుట్టుకుమని చేస్తావేమో, నిత్య జీవం పోగొట్టుకుంటావేమో. ఏమండి, అసలైన వాటిని పొందుకునే విషయం నిర్లక్ష్యం చేయమాక. నీ జీవమే పాటిది, నా జీవమే పాటిది, నీటి బుడగా కన్నా నీచమైన బ్రతుకు, నీటి బుడగా కన్నా నీచమైన బ్రతుకు, నీ జీవమే పాటిది, నా జీవమే పాటిది. నీ జీవం ఏపాటిది? నేను స్ట్రాంగ్గా ఉన్నాను, బలంగా ఉన్నాను, చాలా కాలం బ్రతికేస్తానని అనుకుంటున్నాను. నీకంటే బలవంతులు చచ్చిపోయారు. కాబట్టి దేవుడిచ్చిన ఈ సమయంలో ఎవరైతే మారు మనసు పొందలేదో వాడు మారు మనసు పొందండి. ఎవరైతే బాప్తిసం పొందలేదో వాడు పొందండి. యేసుని నీ అధిపతిగా, దేవుడిగా నీ హృదయంలోకి ఆహ్వానించండి. అది నీకు పరలోకాన్ని, నిత్య జీవాన్ని గ్యారంటీ చేస్తాను. నిత్య నరకానికి మాత్రం వెళ్లకుండా కాపాడబడతావు. దేవుడికి స్తోత్రం. దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను నరకంలోకి వెళ్లకుండా విమోచించాలని, పాపము నుండి దాని యొక్క సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపించాలని దేవుడు తన కుమారుని లోకానికి పెట్టాడు. రోమపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నది ఏంటంటే మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. అంటే మనల్ని విమోచించడానికి ఆయన చేయవలసినంతా చేసేసి. మూడో ఉద్దేశం ఏంటంటే మనలందరినీ రెస్టోర్ చేయడం, మనలందరినీ సమకూర్చడం. దేవుడు మానవులను మొదట ఉన్నటువంటి తన సహవాసం, అనురాగంలోనికి సమకూర్చాలని దేవుడు ఎదురు చూశాడు. ఒకసారి ఆదికాండం చూడండి, 1వ అధ్యాయం 26 నుండి 31 వరకు ఉన్న వాక్యం చూద్దాం. దేవుడు ఇలా అనుకున్నాడండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము,
వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు ప్రతి జీవులకు పచ్చని చెట్లని దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. దేవుడికి స్తోత్రం. దేవుడు మానవులను మొదట ఉన్నటువంటి ఆ సహవాసం అనురాగంలోనికి సమకూర్చాలని దేవుడు చూస్తున్నాడు. అంటే ఆదాము హవ్వలు అప్పుడు ఏ విధంగా దేవుడితో అట్టి పెట్టుకుని ఆనందంగా గడిపారో అలాంటి స్థితికి దేవుడు మరలా మనల్ని సమకూర్చాడు. ఆ ఆనందాన్ని మళ్ళీ తిరిగి మనకి ఇవ్వాలని, రెస్టోర్ చేసుకోవాలని, ఇలా చెడిపోయి చెదిరిపోయిన బిడ్డలందరినీ తన దగ్గరికి సమకూర్చుకోవాలని, మనకు విశేషమైన అధికారాలు సృష్టి మీద ఇవ్వాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆది కాలంలో ఎలా జరిగిందో అలాగే మనం కూడా సృష్టిని ఏలాలని, ఆయన బిడ్డలుగా ఆనందంగా గడపాలని దేవుడు మన గురించి ఆలోచన చేస్తాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఇలా రాయింది. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమికను లేదు. ఇది 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండవు. అలాంటి స్థితి గల పరిస్థితిలో దేవుడు తన బిడ్డలు పెట్టుకోడు. ఇప్పుడు చూస్తున్న ఆకాశం భూమి ఏమైపోతాయి అంటమ్మా? ఈ విషయం చెప్తారు. యుద్ధాలు ఇప్పుడు మానవులందరి దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి? అణ్వాయుధాలు. ఇప్పుడున్న భూమి లాంటి భూగోళాలు 500, 5,000 భూములున్నా కాల్చేసి నాశనం చేసే అణు సామర్థ్యం, దీనంతటి నీరు గార్చి నశింపజేసే సామర్థ్యం ప్రజల దగ్గర పెట్టుకున్న అణుబాంబులు తయారు చేసి, ఇలాంటి భూములు 500 భూములు ఉన్నా సరే కరిగి నీరైపోయి నాశనం అయిపోయే విపత్తుకరమైన ఆయుధాలు అందరూ సమకూర్చుకుని పెట్టిలో దాచుకుంటారు. ఇప్పుడున్న భూమి ఆకాశం అన్నీ కూడా గతించిపోతాయి అని, చాపలాగా చుట్టబడి ఆకాశం తీసివేయబడుతుంది, భూమి కూడా తీసివేయబడుతుంది, ఇవన్నీ మార్చబడతాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు 21వ అధ్యాయంలో, అంతటా నేను క్రొత్త ఆకాశమును, అంటే ఇప్పుడున్న ఆకాశం భూమి సంగతి ఏంటి? ఇవన్నీ తీసేసి మళ్ళా నూతన సృష్టి చేస్తాడు మనకి దేవుడు. ఆ నూతన భూమి ఆకాశాల్లో రక్షించబడిన బిడ్డలు, యేసును నిజదేవుడిగా తెలుసుకున్నవాడు, పరిశుద్ధులు, నీతిమంతులు, రక్షించబడిన వారితో ఆ సృష్టిని మళ్ళా మనకి ఇవ్వబోతుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏంటంటే,
ఇదిగో 3వ వచనం చూద్దాం 21. ఇదిగో దేవుని నివాసము, అంటే దేవుడే ఇక మనుషులతో నివాసం ఉంటాడట. ఆయన వారితో కాపురం చేస్తాడు, కలిసి వాళ్ళతో ఉంటాడు. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. అంటే ఆయన చూసినప్పుడు మన కళ్ళమ్మట నీళ్ళు, ఆయన ఆనందాన్ని చూసి, ఆయన నిర్మించిన పట్టణాన్ని చూసి, ఆయన మన కొరకు ఇచ్చిన ప్రతిదీ బహుమానాలు చూసి, ఇంత గొప్ప స్థితి నా కొరకు కల్పించావు ప్రభు అని ఆయన చూసినప్పుడు కళ్ళ నుండి బాష్పించాలి. వాళ్ళ కన్నీళ్ళన్నీ కూడా దేవుడు తుడిచి వేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇక అక్కడ ఏమి లేదంటే ఇక మరణం లేని స్థితి. దేవుడు మొట్టమొదట ఆదామును సృజించినప్పుడు కూడా మరణం లేని స్థితినే చేశాడు, కానీ అతడు దేవుడు కాదన్న పండు తినటం వల్లే మరణం ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు మరలా ఎక్కడికి తీసుకెళ్తానంటే మరణము లేని స్థితి, నిత్యము జీవించే స్థితి, దాన్ని నిత్య జీవం అనేది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు స్తోత్రం. అక్కడ ఏమి లేదమ్మ, వల్ల మరణం లేదు, వ్యాధులు లేవు. వ్యాధి వల్లే కదా మరణించేది మనకి. అక్కడ ఆ వ్యాధి లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు. ఇక అలాంటివి ఏమీ ఉండవు. నిత్యము దేవుడితో కలిసి ఉండే స్థితిని మానవులకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని రెస్టోర్ చేసి ఆయనే మనం ఆయనతో కలిసి యుగయుగాలు ఉండే ఆ గొప్ప స్థితిని ఇవ్వాలనుకుంటున్నది దేవుడి ప్రేమ. దేవునికి స్తోత్రం. రెండవ ఉద్దేశం ఏంటంటే చూద్దాం. మనం దేవుణ్ణి ఆరాధించటం కొరకు, వర్షిప్ గాడ్, మనం దేవుణ్ణి ఆరాధించాలనేది దేవుని యొక్క ఆరాధన. కీర్తన గ్రంథం 95వ కీర్తన 6వ చరణం చూడండి ఎవరైనా. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు. మొదటి చరణం నుంచి కూడా చదవడం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేద్దాం. యెహోవా మన దేవుడు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగ చేశాను. ఆయన హస్తములు భూమిని నిర్మించారు. ఆయన మన దేవుడు. దేవుడు స్తోత్రం. ఈ విధంగా మన దేవుడిని ఆరాధించాలి. ఆయన నా దేవుడు, ఆయన గొప్ప దేవుడని మనం దేవుడిని మనం ఆయన్ని ఆరాధించే ఉద్దేశం ఆయన కలిగి ఉండి మనల్ని చేశాడు. ప్రకటన గ్రంథంలో 4:11 వచనంలో సింహాసనమందు ఆసీనుడయ్యుండు అని ఎదుట సాగిలపడి ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యుండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుకును అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుడు స్తోత్రం. చూసారండి, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దేవుని ఆరాధించడం కొరకు దేవుడిని చేసుకుంటాం. 24 పెద్దలు ఎలాగైతే ఆరాధన చేస్తున్నారో మనం కూడా దేవుడిని అలాగా ఆరాధన చేయటం కొరకు దేవుడు మన పట్ల ఒక సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత ఉద్దేశం ఏంటంటే పరిచర్య, టు సర్వ్. మన పరిచర్య, దేవుడు మానవులను తనను సేవించాలని మరియు తోడి వారిని సేవించాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని చేసుకున్నాడు. దేవుడు మనలను తనను సేవించే వారిగా ఉండాలని, మనం ఇరుగు పొరుగు వారిని, అంటే మన పొరుగు వారిని కూడా మనం
ప్రేమించాలని, వారికి సహాయం చే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనం చేశాడు. ఒకసారి మత్తయి సువార్తలోకి వద్దాం. 20వ అధ్యాయం 26 నుంచి 28 వచనంలో చూద్దాం. మత్తయి సువార్త. ప్రభు చెప్తున్నాడు తన శిష్యులకి, మీలో ఎవడు గొప్పవాడు అని ఇలాగా కంటాలు పడద్దు. మీలో అన్యజనులు ఆలోచించిన పద్ధతి మీలో ఉండకూడదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీకు పరిచారకుడే. మీలో గొప్పవాళ్ళు అవ్వాలని అనే ఆలోచన ఉంటుంది. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటే మీరు ఇతరులకు పరిచారం చేసే వాళ్ళలాగా ఉండాలని ప్రభు చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలంటే మనం ఇతరులకి పరిచారం చేసే వాళ్ళలా ఉండాలంట. 27వ వచనం. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవాలి. చూసారంటే ముఖ్యుడిగా ఉండాలనుకునేవాడు ఎలా ఉండాలంట? ఇతరులకి దాసుడిగా ఉన్నట్టుగా చేయాలి. చూడండి, సాధారణంగా వాళ్ళే వచ్చి నాకు సేవ చేయాలి అన్నట్టుగా గొప్పతనం ఫీల్ అవుతారు మానవులు ఈ లోకంలో. క్రైస్తవ జీవితాన్ని గురించి దేవుడు అలా చెప్పట్లా. మనం ఎలా ఉండాలట? ఇతరులకు సేవ చేసేవాడు. నేను వారికి దాసుడిగా ఉండాలి. మినిస్టర్ అంటే అర్థం ఏంటి తెలుసు కదా? మినిస్టర్ అంటే పరిచయం చేసేవాడని. కానీ మినిస్టర్ ఎవగారు ఏం చేస్తారు చెప్పిన? బ్యూటీ పార్లర్లకి డెకరేషన్ చేసుకుని పెద్ద ఖరీదైన బట్టలు వేసుకుని ఆడంబరంగా పెద్ద కారులు వచ్చి ఓట్లు అడిగేటప్పుడేమో అందరికి దండాలు దాసులు పెడతారు. ఆ పదవి వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? ఇక మనకు అందరి స్థితిలో లెక్కేసుకుంటారండి. కానీ వాళ్ళు మనకు పరిచారకులు. నిజంగా చెప్పాలంటే అందరికీ గెలిపించిన వాళ్ళందరికీ వాళ్ళు ఏమై ఉండాలి? మినిస్టరింగ్ చేయాలి, సేవ చేయాలి. సేవ అలా ఉండాలని దేవుడు మన పట్ల కూడా అనుకుంటున్నాడు. ఆయన మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడుగా. మనం దాసుని హృదయాన్ని కలిగి ఉండాలి. దావీదు దేవుడు రాజుగా చేశాడు కదా. దావీదు దేవుడి దగ్గర ఎప్పుడు నేను రాజునని కొమ్మెగరేయలే, తల ఎగరేయలే. ఏమన్నాడు? నాయన నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా దాన్ని నేను నీ దాసుని ప్రభాటు దాసుని హృదయాన్ని. అబ్రహాము కూడా దాసుడు కొన్నాడు. అబ్రహాం అనగా చిత్తంనైనా చిత్తం ఏం చేయమంటావు అనేవాడు. దాసుడు ప్రభు. మీరు పత్రికలో చదవండి, దేవుని దాసుడిని అని రాసుకున్న సందర్భాలు పత్రికలో, ప్రతి పత్రిక రాసింది దేవుని దాసుడినే రాసు. మనం కూడా దాసుని హృదయం కలిగి, నేను వీళ్ళకంటే గొప్ప, వాళ్ళకంటే గొప్ప, నేను చాలా అధికం అనే భావనను తీసేసుకోండి. మనం ఎలా ఉండాలంటే దాసుని హృదయం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుడికి స్తోత్రం. అలాగే 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? పరిచారం మనతో చేయించుకోవడానికి రాలా, పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణాన్ని వాళ్ళ కొరకు పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఇలా చెప్తాడు, ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై. ఈ మాట ఇలా చెప్తాడు. పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు తన పత్రికలో? ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఎలా ఉండాలమ్మా? ఒకరికొకడు. నేను డబ్బు కలిగి ఉన్నాడు, నేను నీకంటే అదిగోండి అనేటువంటి ఆ భావన తీసేసుకోండి. తగ్గింపు మనసు కలిగి ఉండండి. మీకు సేవ చేయటం కొరకే ఉన్నామన్నట్టుగా మనం ఉండాలి, కానీ అధికులుగా మనం ఎక్కడ కూడా కనబడాలి. దేవుడికి స్తోత్రం. తగ్గింపు మనసు ఉంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఇచ్చిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? గలతీ 5:13 ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండండి. హెచ్చించుకోమాకండి, నేను గరుడని చెప్పుకోకండి, దాసులై ఉండండి అని చెప్తున్నాడు. తర్వాత ఎలా ఉండాలంటే సహవాసము కలిగి ఉండాలి, ఫెలోషిప్.
మానవులు ఒకరికొకరు సహవాసంగాను అనురాగంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడికి ఇష్టం. మానవులందరూ కూడా ఒకరికొకరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు? సహవాసంగా ఉండాలని, అనురాగంతో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదునని. అంటే సహవాసం, మానవుడికి సహవాసం అవసరం అని దేవుడు తలంచాడు. మనం ఒంటరి వారముగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఒకరికొకరు, అసలు దేవుడు నిర్మించిన ఉద్దేశం ఆదాముకి హవ్వ తోడుగా ఉండటం. మనం ఒకరికొకరు తోడు, ఒకరికొకరు సహకారం, ఫెలోషిప్ కలిగి ఉండాలని దేవుడికి స్తోత్రం. నేను ఎవరితో మాట్లాడి తలుపులేసి కూర్చుంటాను, ఒంటరిగా అనుకుంటాను. మనం సంఘజీవులు. నేను ఎవరికి సహాయం చేయను, ఇతరుల సహాయం నాకు అక్కర్లేదు అనుకున్నట్టుగా ఉంటారు. మనం అట్లా ఉండకండి. మీ ఇంట్లో కరెంట్ లేదనుకోండి, కరెంటు వైర్చి సహాయం చేయండి. మీ ఇంట్లో నిచ్చెన లేదనుకోండి, పక్కింటి వాడి దగ్గర నిచ్చెన తీసుకోండి. అవసరమైతే సూది కూడా అవసరం అవుతుంది కొన్నిసార్లు. అన్నీ మనం పెట్టుకోలేము. ఏమో పెట్టుకోలేం. నిచ్చెన, గొడ్డలి, కమ్మకత్తి, కొడవలి, మానవ ఉపకరణాలన్నీ మన ఇంట్లో పెట్టేసుకోగలమా? అలా పెట్టుకుంటే మన ఇల్లు చాలుతుందా? కొన్నిసార్లు ఇతరుల నుండి మనం తెచ్చుకోవాలి, ఇతరులకు మనం ఇవ్వాలి. ఇతరులకు మనం సహకారులుగా ఉండాలి. అది దైవ ప్రేమ, దైవ నియమం. అది నేను దేవుడు సంఘజీవిగా, సహవాసం చేసేవాడిగా, ఒకళ్ళకొకళ్ళు సహాయకులుగా ఉండేటట్టు దేవుడు చేశాడు. ఒంటరిగా జీవించకూడదని దేవుడు సహవాసాన్ని దేవుడు కల్పించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాల్లో అక్కడ మంచి మాట కూడా రాయింది. వీరు రక్షించబడిన వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెక్కుండి. చదవండి. అయిపోయినా రొట్టె విరుచుట యందును. చూసారండి, ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఇలా కలిసి సహవాసం కలిగి ఉంటారో, నీలో దేవుడు ఉంటాడు. అప్పుడు ప్రతి వారికి ఏం కలుగుద్దట? భయం కలుగుతుంది. దేవుడికి ఇస్తాడు. నీలో దేవుడు ఉంటే ఇతరులు భయపడతారు. ఒక సందర్భంలో యాకోబు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే, అక్కడ ఉన్నటువంటి కనానీలందరూ వచ్చి తన కుటుంబం మీద పడి తనని తన బిడ్డలందరూ చెప్పేసి పెట్టాడు. కానీ వాస్తవం ఏం జరుగుతుందంటే, అక్కడ దేవుడు భయం వారందరికీ కలిగి ఉందని చెప్పాడు. వీళ్ళు వెళుతుంటే దేవుడు భయం వాళ్ళందరి మీదకి వచ్చిందంట. ఆ చుట్టుపక్కల ప్రజలు, నీకు తెలియదు దేవుడు నీ పట్ల ఏం చేస్తున్నాడు. నువ్వు దేవుడిని పట్టుకునండి, దేవుడు ఆజ్ఞలు జీవిస్తే, ఈ విధమైనటువంటి మంచి సహవాసం నువ్వు కలిగి ఉంటే, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట, వీటిలో నువ్వు ఎడతేయకుండా దేవునిలో ఉంటే, అప్పుడు ప్రతి వారికి ఏం కలుగుద్దట? భయం కలిగేది. దేవుడికి ఇస్తాడు. అంటే నువ్వేదో నువ్వు భయపెట్టేది కాదు, దేవుడు భయమే వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి ప్రియులరా, మన దేవుడు మన నుండి సహవాసంగా, మనం సహవాసం కలిగి ఉండేవాళ్ళగా కోరుతుంది. 4వ విషయం ఏంటంటే, గృహ నిర్వాహకత్వం కలిగి ఉండాలని దేవుడు చూస్తున్నాడు. మనం దేవుని గృహ నిర్వాహకం. నువ్వేదైతే కలిగి ఉన్నావో, వ్యాపారమో, ఉద్యోగమో, పొలమో, ఈవులో, బిడ్డలో ఏదైతే కలిగి ఉన్నావో అవన్నీ దేవుడిచ్చినయే. దేవుడికి ఇస్తాడు. స్టివార్డ్షిప్ అంటారు, గృహ నిర్వాహకత్వం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. చూడండి.
ఆదికాండం 1:8 దేవుడు ఆదాము హవ్వలకి ఏదేను వనంలో ప్రతి చెట్టును నాటి ప్రతి వృక్ష ఫలాన్ని పండేటువంటి ఆ ఆస్తంతా దేవుడు అతని కొరకు ఇచ్చి ఇదంతా మీదే అని చెప్పాడు. చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు కూడా ఫలించాలి. ఈ చెట్లన్నీ ఫలించి ఇవన్నీ తినండి. మీరు కూడా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏలుడి అని వారితో దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు సృష్టికర్త అయ్యుండి అన్నీ సృజించి ఇదన్నీ నువ్వు చూసుకో, ఇదంతా ఏలు, ఈ జంతువుల్ని సముద్రపు చేపలను పక్షులను జంతువులను సమస్తాన్ని నువ్వు ఈ వృక్షాలను అంతటిని నువ్వు నీ ఏలుబడిలోకి తీసుకొని అధికారంలో తీసుకోమని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు సంపద అంతా ఎవరిది? దేవుడిది. ఎవరిని పెట్టాడు దాని మీద అధికారిగా? మానవుని పెట్టాడు. దేవుడికి స్తోత్రం. అంటే మనం కలిగి ఉన్నది ఏది కూడా మన సొంతం కాదు. నీలో ఉన్న జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం, నీ ఆరోగ్యం దేవుడిచ్చింది, నీ శరీరమే దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. నీ చదువు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీవు కలిగి ఉన్న ధనం, ఈవులన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించింది. మనం పుట్టేటప్పుడు ఈ ఆస్తులను తీసుకురాలేదు, కానీ దేవుడి లోకంలోకి వచ్చాక అన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. కీర్తన 24వ కీర్తన మొదటి చరణంలో ఇలా అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అయితే అమ్మా ఉందా మాట? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు ఎవరు వారు? యెహోవారే. మానవుడు ఈ సృష్టి విషయంలో కేర్ తీసుకోవాలి. అందుకే దేవుడు మానవుడిని నియమించాడు. సృష్టి విషయంలో ఏం చేస్తున్నాడు? కేర్ తీసుకోవాలి. అంటే ఈ సృష్టి జాగ్రత్తగా ఉండేటట్టుగా పాడైపోకుండా మనం శ్రద్ధ తీసుకోవాలి. ఏం చేస్తాం మనం చెప్పనా? ఇంట్లో చెత్త అంతా ఏరుకొచ్చి కాలులో విసిరేస్తాం. మన లిట్రిన్ కొట్టాలి, బాత్రూమ్ కొట్టాలి, కాలువలో పెట్టి. ఎంత దుర్మార్గం తెలుసండి. మన సృష్టిని మనమే నాశనం చేసుకుంటాం. కాబట్టి మనం సృష్టిని కాపాడాలి. మనం కొన్ని నదుల్లో ప్లాస్టిక్ చెత్త సముద్రంలో నదుల్లో జీవాధారాలైన ప్రతి దాంట్లో మానవుడు ఏం చేస్తున్నాడు? ఎంత తీసుకెళ్ళి రేపొద్దున ఇయ్యగా నువ్వు తాగేది ప్రతిదీ కాలంలో పెట్టేయటం. నేను ఒక విషయం చెప్తాను, కాలంలో మీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు తప్ప ఉంటప్పుడు కాలంలో నీళ్ళు కాళ్ళు కూడా కడుక్కోవడం ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే అంత పనికిమాలిన స్థితికి చేశాడు మానవుడు. ఒకప్పుడు దోషులు పెట్టి నీళ్లు తాగేవాడు. పూర్వం మేము వ్యవసాయ పనులు చేసేటప్పుడు కాలంలో నీళ్లు ఇలా చేతితో ఇలా కొట్టి దోషులతో 3-4 దోషులు నీళ్లు తాగేవాడు. ఇప్పుడు ఎవడన్నా అలా తాగే ఛాన్స్ ఉందా? నాశనం చేసేసుకున్నాం. చెత్త చెదారాలు, చచ్చిన కుక్కలు, చచ్చిన గేదెలు, ఏదైనా కాదు మన్ను తీసి కప్పెట్టే పని లేదు, కాళ్ళలో గీడ్చేటివే, మలినాలన్నీ కాళ్ళలో పంపించేటివే. సృష్టిని మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం. కానీ ఏం చేయాలి తెలుసా? దాన్ని జాగ్రత్తగా ఉండేటట్టుగా మనం ప్రతి ప్లాస్టిక్ని కూడా ఏం చేయాలి? పాల ప్యాకెట్ వచ్చిందనుకోండి, దాన్ని ఒక చిన్న ముక్క కత్తిరించి ఒక పక్కనే, పెద్దదాన్ని ఒక పక్కన పడేయకూడదు. దాన్ని 30 కత్తిరించి ఆ పాలన్నీ తీసుకుని దాన్ని పదిలంగా ఒక చోట దాంట్లో పెట్టి చెత్త మనిషికి ఇచ్చి ఒక చోట వేస్తుంది. లేకపోతే ఈ చిన్న ముక్క నువ్వు వేరే చోటకి వెళ్తావు, అది భూమిని నాశనం చేస్తావు. షాంపూ కత్తిరించుకుని అదే చేయాలి. ఒక ముక్క మూలను కత్తిరించేసి తీసేసుకోవడం కాదు, దాన్ని నిలువుగా కత్తిరించి కొంత తీసుకుని కొంత జాగ్రత్తగా ప్లాస్టిక్ని ముక్కలుగా చీల్చి చెండాడు అటో పక్క ఇటో పక్క వెళ్ళిపోయింది. మేము అంత జాగ్రత్త తీసుకుని ఇంట్లో. మా అబ్బాయి అంటాడు, అసలు బయట నుంచి నువ్వు అసలు క్యారీ బ్యాగ్ తీసుకురావద్దు. కొన్ని పరిస్థితులు తీసుకురావాల్సి వస్తుంది. అయినా వాటిని జాగ్రత్తగా పదిలింగి పెట్టి వాటిని చెత్త మనిషి తీసుకెళ్ళేవాడికి మనం దాన్ని జాగ్రత్తగా దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం సృష్టి విషయంలో కూడా ఏం చేయాలి? శ్రద్ధ తీసుకోవాలి.
నీ చుట్టూ ఉన్న పరిసరాలు బాగుండేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అందుకే దేవుడు నిన్ను ఏం చేశాడంటే గృహ నిర్వాహకత్వం నీకు అప్పగించి చివరి ఉద్దేశం ఒకటి చెప్తున్నాను, అది వినండి. రోమీలకు రాసిన పత్రిక 8:29 దేవుని యొక్క చివరి ఉద్దేశం మనం యేసులా మారిపోవాలనేటువంటిది దేవుని యొక్క చివరి ఉద్దేశం. మనం ఎందుకనగా అంటే దైవ కుమారుడు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడని యేసుతో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారి నీతిమంతులు తీర్చెను. ఎవరి నీతిమంతులు తీర్చెను వారిని మహిమపరచను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడేది ఏంటంటే దేవుని యొక్క చివరి ఉద్దేశం తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠ కుమారుడుగా పిలువబడేటందు కొరకు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారు. యేసును అక్కడ పెట్టి నిన్ను అక్కడ పెడితే నీ పోలిక ఆయన పోలిక ఒకటై ఉండేది. సారూప్యత కవల పిల్లలాగా ఒకేలాగా ఒకే ఇమేజ్ ఒకే పోలికలో ఉండేటట్లుగా మనం దినదినం మార్పు చెందాలి. దేవుడికి స్తోత్రం. నేనేమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? యేసయ్య తండ్రి దేవా, నీ హృదయ ఉద్దేశాలు నేను కలిగి, నీ చూపులా నా చూపు ఉండాలి, నీ మాటలా నా మాట, నీ మనసులో ఎలాంటి పవిత్రమైన ఉద్దేశాలు కలిగినావో అవి నేను కూడా కలిగి ఉండి ఇతరులకు నేను సేవ, నీ జాలి, నీ కనికరం, నీ దీర్ఘశాంతం, నీ ప్రేమ, నీ ఓర్పు, ఇలాంటి సద్గుణాలన్నీ నాలో పెట్టు ప్రభువా అని ప్రతిరోజు ఉదయాన్ని కూడా నేను ప్రార్థన చేస్తాను. నీ కరుణ, నీ జాలి అన్నీ కూడా నాలో. దేవుడు అదే వాంఛిస్తాడు. చివరిసారిగా అని చెప్పేది ఏంటంటే ఏమంటాడమ్మా, తన కుమారుడు అనేక సహోదరులు చేసినట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యత గలవారు అన్నట్టు దేవుడు వారిని ముందుగా నిర్ణయించాడు. 2 కొరింథీ పత్రిక 3:18 కూడా చూద్దాం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. దేవుడికి స్తోత్రం. మనం అందరం ఎలాగవుతున్నామంట? ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము పట్టి, ఇప్పుడు సూర్యుడి కాంతి ఇలా వస్తుంది అనుకోండి, అద్దం అనే పట్టకంలో ఇలా పట్టి వేరే వాళ్ళ మీద పంపిస్తాం. చూసారా? చిన్నపిల్లప్పుడు ఇలాంటి ఆటలు ఆడేవాడు. ముసలోళ్ళ మీద వాళ్ళ మీద సూర్యుడి కాంతి ఇలా అద్దం అనే పట్టకంలో పట్టి వాళ్ళ మీదకి ఇలాగెలా చేశాడు. ఎవడరా వీళ్ళు కనపడరు, ఏదో మూలం చేస్తాడు కదా. అయితే మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను మనం కలిగి ఉండి అదే మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడచ్చు. రాను 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 నీకు యేసు ప్రభు పోలిక వచ్చింది. యేసు ప్రభు మాట తీరు రావాలి, యేసు కనికరం రావాలి, యేసు ప్రేమ రావాలి, యేసులో ఉన్న సద్గుణాలన్నీ నీలో పోయబడినట్టుగా ఆయన యొక్క సంపూర్ణత నీలో రావాలి. మనం దేవుళ్ళో సంపూర్ణం అవ్వాలి. దేవుడికి స్తోత్రం. అంటే 100కి 100 మార్కులు వచ్చినట్లుగా. ఏమండి? 100కి 100 మార్కులు మనం పొందినట్టుగా దేవుని స్వరూప్యతను ఉంటుంది. చివరిది ఏంటంటే నిత్య జీవం మనం పొందుకుంటాం, ఎటర్నల్ లైఫ్ ఉంటారు. యోహాను సువార్త 17:3 చూద్దాం. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తు యేసుని ఎరుగుటయే నిత్య జీవం. ఏమా నిత్య జీవం అంటే ఏంటమ్మా? అద్వితీయ సత్య దేవుడు అయిన యెహోవా దేవుడు ఆయనను
నీవు ఈ లోకానికి పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఆయన దేవుడని, ఈయన దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, మా కొరకు ప్రాణం పెట్టాడని ఎరుగుటయే. ఎరిగి ఉండి దేవుడికి కృతజ్ఞత చెప్పడమే నువ్వు నిత్య జీవానికి అర్హత సంపాదించు. నువ్వు చేసింది ఏమీ లేదు, పరలోకాన్ని నువ్వు చేసిన కృషి ఏమీ లేదు. దేవుడు ఒక్కడే అని, ఆయన మన రక్షణ కొరకు తన కుమారుడు యేసుని ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. నమ్మి బాప్తిసం పొందితే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. దీనిలో ఇక మోడీలు ఇంకా ఏమీ లేవు. పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఇంత సులభతరం చేశాడు మార్గాన్ని. అయితే కొంతమంది ఈ సులువైన మార్గంలో కూడా రావడానికి ఇష్టపడ్డారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులైన బిడ్డలారా, దేవుని ఎరుగుటయే నిత్య జీవం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాలు. ఆ సాక్షి మీదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేశాడు. దేవుడు మనకు నిత్య జీవం దయచేశాడు. ఆ జీవం ఆయన కుమారుని యందున్నది. నిత్య జీవం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఆయన కుమారుని యేసుక్రీస్తు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తుని ఈ లోకంలో ఎవడన్నా నాకు ఈ దేవుడు అక్కర్లేదన్నా ఎందుకంటే వాడికి నిత్య జీవం లేదు. దేవుడు మానవులకు ఇచ్చిన వనరు ఏంటంటే దైవ కుమారుని యేసును అంగీకరించాడు. ఎవడైతే యేసును అంగీకరించాడో వాడు నిత్య జీవాన్ని పరలోకానికి వెళ్తాడు. భూలోకంలో ఎక్కువగా కృషి చేస్తే ఆయన కొరకు మరి ఉన్నతమైన స్థానం ఉంటాడు. కానీ యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించిన ప్రతి ఒక్కడు మోక్షాన్ని పొందుకుంటాడు. ఈ లైవ్లో నేను చెప్పేది బయట అన్యులు ఎవరని వాక్యం ఏంటంటే నీవు పరలోకాన్ని పొందుకోవాలని దేవుడు నీ కొరకు ఆశిస్తాడు. దేవుడు నీకు ఒక సదుపాయం చేశాడు. తన కుమారుడు యేసును రక్షకుడుగా ఈ లోకానికి పెట్టాడు. అదే క్రిస్మస్ లోకానికి. నువ్వు ఆయన దేవుడిగా నీ హృదయాలు అంగీకరి. ఆయనే దేవుడని నువ్వు ఆయన నీ హృదయాలు అంగీకరించి, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు నువ్వు దేవుడిని దగ్గర వేడుకుంటే నీ పాపాలు క్షమిస్తాడు. నేను నిత్య జీవమనే పరలోకానికి అర్హుడిగా దేవుడు చేస్తాడు. కాబట్టి మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఇది ఏదై ఉందమ్మా? చివరిదేంటి? నిత్య జీవం నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశిస్తాడు. నిత్య జీవం పొందుకుంటావా? యేసును కాదనుకుని నిత్య నరకానికి, అగ్నిగుండానికి నీ ఆత్మ దేహములు అక్కడికి వెళ్ళిపోయటానికి సిద్ధపడుతున్నావా? అది నీవు నిర్ణయించుకోవాల్సిన విషయం. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే నువ్వు నిత్య జీవాన్ని అనుభవించాలి. దీని కొరకు ఎందుకు వాయిదాలు వేస్తావు? రేపని ఎల్లుండని ఎందుకు వాయిదాలు వేస్తావు? నిత్య జీవం వద్దా? పరలోకం వద్దా? ఇవాళ బాగానే ఉన్నాను అనుకుంటావు. ఏ గుండెకి తేడా కొడితే రాత్రి చివరి శ్వాస వెళ్ళిపోతుంది. నువ్వు దేవుడిలో ఉండి చనిపోతే నిత్య జీవానికి వెళ్తావు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నీకు ఆపద వచ్చినప్పుడు నీ ధనం కూడా నిన్ను ఆదుకోలేదు. డబ్బు కూడా పనికిరాదు. డబ్బు పనికొస్తే ఎంతమంది తమ ప్రాణాలను కాపాడుకునేవాడు. డబ్బులు కూడా నీ ప్రాణాన్ని రక్షిస్తాయి. నీ ప్రాణాన్ని రక్షించేవాడు, నీకు నిత్య జీవం ఇచ్చేవాడు యేసు ప్రభు. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుని మన పట్ల దేవుడు మనతో సహవాసం చేయాలని, మనతో ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.